దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన యొక్క వాక్యం అంటున్న విశ్వాసులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం పేరు ఏంటంటే మనోహరము అంటే ఏమిటి, మనోహరము అంటే ఏమిటి అనే అంశాన్ని మనం బైబిల్లో పరిశీలించుద్దాం. అసలు మన ముఖము మనోహరముగా మార్చబడాలన్నా, అసలు మనం మనోహరమైనటువంటి వ్యక్తులుగా ఈ లోకంలో జీవించాలన్నా మనం చేయాల్సిన 7 కార్యాలు నేను మీకు తెలియజేస్తాను. మనము ప్రజలందరికీ, ప్రపంచ ప్రజలందరికీ మనోహరముగా మార్చబడాలంటే చేయవలసినటువంటి 7 అంశాలను నేను మీకు తెలియజేస్తాను. చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా మనం చేస్తున్నాం. ప్రియదేవుని బిడ్డలారా, లూకా సువార్త 9వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి చూస్తే, లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే, ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రములు తెల్లనివై దగదగ మెరిసెను. ఆమేన్. అంటే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ప్రార్థన ద్వారా మన ముఖము మనోహరముగా మార్చబడుతుంది. చెప్పండి, దేని ద్వారా? ప్రార్థన ద్వారా మన ముఖము మనోహరముగా ఎంతో ఉన్నతంగా మార్చబడుతుంది. ఒకవేళ మనం ప్రార్థన చేసుకోకపోతే మన ముఖంలో దయ్యాల కళ, పిశాచుల కళ, లేకపోతే సాతాను సంబంధమైనటువంటి వ్యక్తుల కళ, నటులు లేకపోతే విటులు, వారి యొక్క స్వరూప స్వభావాలు మన లోపల కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, యేసు ప్రభు వారి యొక్క ముఖము రూపము మారిపోయింది, అది మనోహరముగా మార్చబడింది, ఆయన వస్త్రములు దగదగ మెరుస్తున్నాయంటే కారణము ఆయన చేసినటువంటి గొప్ప ప్రార్థన. ఎవరైతే గొప్ప ప్రార్థనా పరులుగా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి ముఖములు వికసిస్తూ ప్రకాశిస్తూ మనోహరముగా మార్చబడుతూ ఉంటాయంటానికి లూకా సువార్త 9వ అధ్యాయం 29వ వచనమే మనకు సాదృశ్యం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే గంటలు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. రోజులు దేవుని సన్నిధిలో గడపటం మనం నేర్చుకోవాలి. అధిక సమయం ఉపవాసాలు ఉండటం నేర్చుకోవాలి. ఇలాగ దేవుని సన్నిధిలో ప్రార్థనలు ఎవరైతే బాగా బలంగా అధికంగా ప్రార్థన చేస్తూ జీవిస్తూ ఉంటారో వారి ముఖము మనోహరంగా మార్చబడుతుంది. ప్రపంచ ప్రజలకు కానీ లేకపోతే చూసేవారికి కానీ ప్రతి ఒక్కరికి కూడా వారి ముఖము తేటగా ఉన్నతంగా మనోహరముగా మార్చబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండో విషయాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 34వ అధ్యాయం ఒకసారి మనం చూస్తే, నిర్గమాకాండము 34వ అధ్యాయాన్ని ఒకసారి మనం పరిశీలిస్తే 29వ వచనం, 34:29 ఒకసారి చూడండి. ప్రియ దేవుని సంగమా, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక రెండోది ఏందయ్యా అంటే, మోషే గారి యొక్క ముఖము ప్రకాశించినట్లు, ముఖ చర్మం ప్రకాశించినట్లు బైబిల్ ఎంతో తేటగా స్పష్టంగా రాయబడి ఉంది. మోషే గారు సీనాయి కొండ మీద ఏం చేశారంటే 40 దినాలు రాత్రులు పగళ్ళు ఉపవాసం ఉన్నట్లు మనం చూస్తున్నాం. మన ముఖము కూడా మనోహరముగా అలా మెరవాలి అంటే, మన ముఖము కూడా అద్భుతంగా దగదగ మెరవాలి అంటే, మనము కూడా తేజస్సుతో నింపబడాలి అంటే, మనము కూడా దైవికమైనటువంటి ప్రసన్నతను అనుభవించాలి అంటే, దేవుని యొక్క ప్రత్యక్షతను మనం చూడాలి అంటే మనం ఉపవాసాలు ఉండాలి. ఎప్పుడైతే మనం ఉపవాసాలు ఉంటామో అప్పుడు దేవుని యొక్క మనోహరమైనటువంటి ఆ వర్చస్సుని మన ముఖంలో మనకు కనబడకపోయినా మనల్ని చూసి ఎదుటి వారికైనా ఆ వర్చస్సు, ఆ తేజస్సు వారికి కనబడుతుంది. అట్లా అందుకనే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మోషేకు కూడా తెలియని విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడైతే ఉపవాసాలు అధికంగా ఉన్నాడో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో అధికంగా గడిపాడో, ఎప్పుడైతే దేవుడితో ముఖములో ఆయన ముఖం పెట్టి ఎలాంటి ఆహారం తినకుండా దైవికమైనటువంటి వైరాగ్యముతో భారముతో సీనాయి కొండ మీద నిలిచి దేవుని యొక్క శాసనాలు ఇచ్చేంత వరకు, ఆ ప్రత్యక్షత పొందేంత వరకు దిగిరాకుండా ఉన్నాడో ఆయన ముఖము మనోహరంగా మార్చబడినట్లు, మోషే గారి యొక్క ముఖము ఉపవాసము ద్వారా మనోహరంగా మార్చబడినట్లు మనం బైబిల్లో చూస్తున్నాం. ఇక మూడో విషయాన్ని మనం చూస్తే, ప్రియ దేవుని బిడ్డలారా, నిర్గమాకాండము 34:29లోనే ఇంకొక మాట అక్కడే ఉంటుంది. చూడండి, 34:29లో
అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. దేవుడు మోషేతో మాట్లాడుతున్నట్లు, దేవుడు మోషేతో సహవాసం చేస్తున్నట్లు మనం చూస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఏం చేస్తున్నాడంట? ఉపవాసం ఉన్నాడు. మోషే గారు ఏం చేశాడు? ఉపవాసం ఉన్నాడు. మోషే గారు ఉపవాస ప్రార్థనలో ఎవరు మాట్లాడుతున్నారు? దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. చూడండి, సహవాసం వల్ల దేవుని యొక్క పరలోక సంబంధమైనటువంటి విషయాలు మనం తెలుసుకోవచ్చు. దేవుడు దిగి వస్తాడు. ఎప్పుడైతే మనం దేవుడితో సహవాసం చేస్తామో దేవుడు అనేకమైన విషయాలు మనకు తెలియజేస్తాడు. అందుకని మనం ఎక్కువ సహవాసంలో ఉండాలి. చెప్పండి, మన ముఖము మనోహరముగా మార్చబడాలంటే మనము దేవుని సహవాసంలో అధికంగా ఉండాలి. మొట్టమొదట ప్రార్థన చేయాలి, రెండోది ఉపవాసం ఉండాలి, మూడోది సహవాసంలో ఉండాలి. దేవునితో, లోకంతో కానీ, సినిమా వార్తలతో కానీ, లేకపోతే భూ సంబంధమైనటువంటి ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లోక సంబంధమైనటువంటి న్యూస్ ఛానల్స్, వాటితో కాదు మనం గడపాల్సింది. మనం ఎక్కువ దేంతో ఉండాలి అంటే అత్యధికంగా దేవునితో సహవాసం మనం చేయాలి. తలుపు వేసుకొని మనం రహస్యంగా మన దేవుని సన్నిధిలో మనం గడుపుతూ ఎప్పుడైతే ఆయనతో సహవాసం చేస్తూ ఆయనతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉంటామో ఆ రోజున మన దేవాతి దేవుడు మన ముఖమును మనోహరముగా మారుస్తాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. తర్వాత చూద్దాం ప్రియదేవుని బిడ్డలారా, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయం 15వ వచనం చూస్తే, అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 15వ వచనం చూస్తే, 6:15 చూస్తే, అపోస్తుల కార్యములు 6:15 ఒకసారి మనం పరిశీలించి చూద్దాం. ప్రియదేవుని బిడ్డలారా, 6:15 ఒకసారి చూస్తే, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖములే వారికి కనబడెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉన్నటువంటి 4వ వ్యక్తి పేరు ఏం పేరు అంటే స్టెఫను గారు ఎక్కడైతే ఉన్నారో, యెరూషలేము ఆ సభలో ఎక్కడైతే ఉన్నాడో చూడండి, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖములే వారికి కనబడను. చూడండి, సంపూర్ణ సమర్పణ ఎవరైతే చేస్తారో, దేవుని కోసం తమ ప్రాణాన్ని, ఆత్మను, శరీరాన్ని దేవునికి ఎవరైతే సమర్పించుకుంటారో, అంకితం చేస్తారో వారి యొక్క ముఖము దేవదూత ముఖములే మనోహరంగా కనపడుతుంది. సంపూర్ణమైన సమర్పణలో స్టెఫను గారు తన శరీరాన్ని, ప్రాణాన్ని, ఆత్మను దేవుని సేవకు అంకితం చేశాడు. ఇక భూ సంబంధమైన పనులు ఏవీ చేయలేదు. భూ సంబంధమైనటువంటి ఉద్యోగాలు ఏవీ చేయకుండా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి సమర్పణ కలిగి దేవుని సేవకు అంకితమయ్యాడు. కాబట్టి దేవుని ప్రసన్నత అతని ముఖంలో ఎంతో తేటగా కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇప్పుడు దేవుని సంగమా, మరలా నేను మీకు తెలియజేస్తున్న అంశం ఏంటంటే, దేవునితో సంపూర్ణమైన సమర్పణ ఎవరు కలిగితే ఉంటారో వారి ముఖమును దేవదూత ముఖం వల్లే దేవుడు మారుస్తాడు. అందుకని మన జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం ఏదన్నా పని చేసినప్పుడు దేవునికి పూర్తిగా మన ప్రాణాత్మ దేహాలను సమర్పించాలి. ఎప్పుడైతే ఆయనకి సమర్పిస్తామో ఆయన మనం మాట్లాడే ప్రతి మాట గోల్డెన్ వర్డ్స్గా, డైమండ్ వర్డ్స్గా మారుస్తాడు. ఎందుకంటే ప్రపంచం అంతా మనం చెప్పే మాటల కోసం ఎదురు చూస్తుంది. ఎందుకంటే మనం ఆయన కోసం త్యాగం చేశాం, మనం విశ్వాస జీవితంలో జీవిస్తున్నాం, మనం ఎలాంటి లోక సంబంధమైనటువంటి వాటిలో చేయి పెట్టకుండా బహు జాగ్రత్తగా ఉంటున్నాం. కాబట్టి దేవుడు మన ముఖమును దేవదూత ముఖం వలె మనోహరముగా మార్చునుగాక. ఇక 5వ విషయానికి కనుక చూస్తే, కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము, 133వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చూస్తే, 133వ అధ్యాయం, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అంటున్నాడు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం. ఐక్యత ద్వారా ఎవరైతే సహోదరులు ఐక్యత కలిగి ఉంటారో అక్కడ దేవుడు ఆ యొక్క ఐక్యతను చూసి ఎంతో మనోహరంగా ఉన్నారు ఇల్లు అని చాలా సంతోషిస్తాడు. మనము ఆ ఐక్యత కలిగి ఉండటం వల్ల దేవుడు మన ముఖములు మనోహరముగా మారుస్తాడు. అందుకనే ఎలాంటి గొడవలు ఉండవు, ఎలాంటి పిచాచి, కోపపాత్మ, దయ్యపాత్మ, లేకపోతే క్రోధపాత్మ సంఘములో ఉండదు. కాబట్టి సేవకుల మధ్య ఉండదు. కాబట్టి ఆరి ముఖములు మనోహరముగా, ఎంతో స్పష్టంగా, ఎంతో తేజస్సుతో, ఎంతో ఆత్మీయంగా ఉంటాయని చెప్పడానికి సాదృశ్యంగా ఈ వచనము కీర్తనకారుడు రాశాడు. సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. అంటే ఏ ఇంట్లో అయితే ఐక్యత కలిగి ఉంటారో వారి ముఖములు మనోహరంగా ఉంటాయి. ఏ యొక్క సంఘంలో అయితే ప్రజలు ఐక్యత కలిగి ఉంటారో, ఏ ఫెలోషిప్లో అయితే సేవకులు ఐక్యత కలిగి ఉంటారో వారి ముఖములు మనోహరంగా ఉంటాయని ఈ యొక్క కీర్తనాకారుడైనటువంటి దావీదు గారు మనకి ఎంతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక 6వ విషయాన్ని చూస్తే, కీర్తనల గ్రంథము 44వ అధ్యాయము
కీర్తన గ్రంథము 44వ అధ్యాయము ఒకసారి మనం ధ్యానిస్తే 3వ వచనం చూస్తే చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అక్కడ రాయబడినటువంటి 44వ అధ్యాయం 3వ వచనం, వారు తమ ఖడ్గమును చేత దేశమును స్వాధీనపరచుకునలేదు, వారు బాహువు వారికి జయమివ్వలేదు, నీవు వారిని కటాక్షించితివి కనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహుబలమే, నీ ముఖకాంతియే వారికి విజయము కలగజేసెను. దేవునికి మహిమ ఘనత ప్రభావములు. దేవుని యొక్క ముఖకాంతియే, దేవుని యొక్క దక్షిణ హస్తమే ఇజ్రాయేలీల ప్రజలకు ఏం కలగజేసిందంట? విజయము కలగజేసింది. దేవుని యొక్క దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండాలి. దేవుని యొక్క ముఖకాంతి అంటే దేవుని యొక్క సన్నిధిలో మనం కపటము లేని వారిగా, క్రోధము లేని వారిగా, పగలేని వారిగా, ఎవరిని అణిచేసే వారిగా ఉండకుండా ఎంత తేటగా, నిష్కలంకంగా, నిష్కపటులుగా, నిర్దోషులుగా దేవుడికి కనబడతామో అప్పుడు దేవుడు దక్షిణ హస్తం మనకు తోడుగా ఉండి, దేవుని యొక్క ముఖకాంతి మనకు తోడుగా ఉండి ఆయన మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆ విజయం ఎంతో మనోహరంగా ఉంటుంది. ఆయన ముఖకాంతియే మనోహరము అని కూడా కీర్తనకారుడు అక్కడ రాస్తున్నాడు. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, మన జీవితంలో దేవుని యొక్క ముఖకాంతి మన మీద పడినప్పుడు మన జీవితాలు మనోహరంగా మార్చబడును గాక, మన బ్రతుకులు మనోహరంగా మార్చబడును గాక, మనం మనోహరమైన విజయాలను రుచి చూసేదము గాక. ఆమేన్. తర్వాత 7వ అంశానికి కనుక మనం చూస్తే యెషయా గ్రంథము 58వ అధ్యాయం ఒకసారి మనం ధ్యానిద్దాం. 13వ వచనం, యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13వ వచనం, నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు యెహోవాకు ప్రతిష్ఠిత దినమనియు ఘనమైనదనియు అనుకొని దానిని ఘనముగా ఆచరించిన ఎడల, నీకిష్టమైన పనులు చేయకయు వ్యాపారము చేయకయు లోకవార్తలు చెప్పుకొనకయు ఉండిన ఎడల నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదను. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, ఆరాధన ద్వారా కూడా మనము దేవుని యొక్క ఆదివార ఆరాధనకు వచ్చి మనం ఎప్పుడైతే ఆయన ఆరాధిస్తామో ఆ ఆరాధన ద్వారా కూడా మన ముఖములు మనోహరముగా మార్చబడతాయి. ప్రతి విశ్రాంతి దినమును చూడండి, నా విశ్రాంతి దినమును వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరకుండిన ఎడల, విశ్రాంతి దినము మనోహరమైనదనియు. మనం ఏమని ఫీల్ కావాలంట? విశ్రాంతి దినం ఎంతో నాకు మనోహరమైనది, ప్రీతికరమైనది, ఆశీర్వాదకరమైనది అని మనం గ్రహించాలి. ఆ విశ్రాంతి దినంలోనికి నువ్వు ఎప్పుడైతే అది మనోహరమైనదని నువ్వు వస్తావో అప్పుడు లోకవార్తలు వినకుండా, నీకు ఇష్టమైన పనులు చేయకుండా, వ్యాపారాలు ఏవి చేయకుండా దేవుని యొక్క విశ్రాంతి దినము, ఆదివార దినము అది ఎంతో మనోహరమని నువ్వు తెలుసుకొని దేవుని సన్నిధికి వస్తావో అప్పుడు యెహోవా నీ యందు ఆనందిస్తాడంట. రెండోది, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదనని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి విశ్రాంతి దినం మనోహరమైనదిగా మనము ఫీల్ కావాలి. అందుకని ప్రతి విశ్రాంతి దినమును అసలు టైం తప్పకుండా మనం ఖచ్చితంగా అటెండ్ అవుతూ ఉండాలి. అలాగే మనం ఎప్పుడైతే చేస్తామో మనము దేవునికి మనోహరమైన వ్యక్తులుగా మార్చబడదము గాక. దేవుడి మాటలను దీవించి స్థిరపరచి వర్ధిల్లింప చేయును గాక. ఆమేన్.